హాయ్ అండి, వెల్కమ్ టు బాంధవి వ్లాగ్స్. ఈరోజు మనం నైవేద్యానికి కానీ మనకి ఏదైనా స్వీట్ తినాలనిపించినా ఒక 10 మినిట్స్లో తొందరగా రెడీ అయిపోయి సేమియా పాయసం ఎలా చేయాలో చూద్దామా అండి. ముందుగా ఒక కప్పు సేమియాలని నీళ్ళల్లో ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఒక గిన్నెలో నెయ్యి వేసుకొని జీడిపప్పును వేయించుకోవాలి. కొంచెం వేగాక కిస్మిస్ కూడా యాడ్ చేసేసుకొని బాగా వేయించుకోవాలండి. రెండు బాగా వేగాక తీసేసి పక్కన పెట్టుకోవడమే. ఆ తర్వాత ముందుగా మనం పెట్టుకున్న సేమియాను కూడా వేసేసుకొని నెయ్యిలో వేయించుకోవాలండి. బాగా వేగాక మన రుచికి తగ్గట్టుగా చక్కెర యాడ్ చేసుకోవాలండి. అంటే స్వీట్నెస్ కొందరు ఎక్కువగా ఇష్టపడతారు, కొందరు కొంచెం తక్కువ ఇష్టపడతారు. సో దానికి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. చక్కెర బాగా కరిగాక ఒక గ్లాస్ పాలు వేసుకున్నానండి. ఒక కప్పు సేమియాకి పాలు సేమియాల్ని బాగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఉడకపెట్టుకోవాలండి. ఇప్పుడు ఇలాచీ యాడ్ చేసేసుకొని కలిపేసుకొని కొంచెం సేపు మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ అలా ఉడకనివ్వాలి. చివరిగా దించే ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని కలిపేసుకొని సర్వ్ చేసుకుంటే అంతే, ఎంతో ఈజీగా టేస్టీగా సేమియా పాయసం రెడీ అండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.